థైరాయిడ్ సమస్య ఉంటే ఈ 5 ఫుడ్స్ తప్పనిసరిగా తినండి. ఒకటి, బ్రెజిల్ నట్స్. రోజు 2-3 బ్రెజిల్ నట్స్ తినండి, అతిగా కాదు. ఎందుకు అంటే బ్రెజిల్ నట్స్లో సెలీనియం ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది మరియు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం సమస్యలు తగ్గుతాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ. ఇక 2, పాలకూర వారానికి 2 లేదా 3 సార్లు పాలకూర సూప్ లేదా స్మూతీలో తినండి. ఎందుకంటే పాలకూరలో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి థైరాయిడ్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తాయి మరియు శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇలా చేస్తే థైరాయిడ్ సమస్యల వల్ల వచ్చే అలసట తగ్గుతుంది. ఇక 3, సముద్ర ఆహారం, సీ ఫుడ్ వారానికి 1 లేదా 2 సార్లు చేపలు, సాల్మన్, ట్యూనా లేదా రొయ్యలు తినండి. సముద్ర ఆహారంలో అయోడిన్, ఒమేగా 3 ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. ఇది థైరాయిడ్ ఫంక్షన్ మెరుగై హార్మోన్లు సమతుల్యమవుతాయి. జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ. ఇక 4, బాదం. రోజు 5 నుండి 6 నానబెట్టిన బాదంలు తినండి లేదా బాదం పాలు తాగండి. ఎందుకంటే బాదంలో విటమిన్ ఇ, సెలీనియం ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని రక్షిస్తాయి మరియు శరీర శక్తిని, థైరాయిడ్ సమస్యల వల్ల వచ్చే బలహీనతను తగ్గిస్తాయి. ఇక 5, అవిసె గింజలు. రోజు 1 టీ స్పూన్ అవిసె గింజలను స్మూతీలో లేదా పెరుగులో కలిపి తినండి. అవిసె గింజల్లో ఒమేగా 3, ఫైబర్ ఉంటాయి. ఇవి థైరాయిడ్కు అవసరమైనటువంటి రక్త ప్రవాహాన్ని, జీవక్రియను మెరుగుపరుస్తాయి. గమనిక, ఈ ఫుడ్ సాధారణ థైరాయిడ్ ఆరోగ్యం కోసం హైపర్ థైరాయిడిజం లేదా మందులు వాడుతుంటే ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించండి. అయోడిన్, సెలీనియం అతిగా తీసుకోవడం హానికరం కాబట్టి పరిమితంగా తినండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.